వేళ తను పొరపాటు చేసినప్పుడు, అది పొరపాటు అని తెలిసినప్పుడు అతను చేయాల్సిన పని ఏంటంటే ఒక మేక పిల్లని తీసుకురావాలి. ఒక మేక పిల్లని తీసుకొచ్చి దాని మీద చెయ్యించడం వలన తాను చేసిన పొరపాటును దానిలోనికి పంపిస్తున్నాను అని ఒప్పుకున్న తర్వాత దాన్ని వధించి ఆ రక్తాన్ని లోపలికి తీసుకురాకుండా బయట బలిపీఠం కొమ్ముల మీద చమిరి ఆ రక్త శేషాన్ని పట్టుకెళ్ళి బలిపీఠం అడుగును పోసేయమన్నాడు. ఆ తర్వాత ఆ జంతువులో ఉన్న క్రొవ్వు పదార్థాన్ని బలిపీఠం మీద దహించమన్నాడు. ఒక రూలర్ తప్పు చేసిన, ఒక అధికారి తప్పు చేసిన దేవుడు దాన్ని ఉపేక్షించలేదు. అతను కూడా ఈ ప్రొసీజర్ పాటించాల్సిందే. ఆ తర్వాత చివరిగా మళ్ళీ దేవుడు ఏమన్నాడంటే, దేశస్థులలో ఎవరైనా, అంటే కామన్ పీపుల్ ఎవరైనా సరే పొరపాటు చేసినప్పుడు, అది పొరపాటు అని తెలిసినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఒక నిర్దోషమైన ఆడ మేకపిల్లని తీసుకురావాలి. పాప పరిహారార్థ బలిలో భాగంగా ఆడ మేకపిల్లని తీసుకొచ్చి ప్రొసీజర్ అంతా మరలా మామూలే. అది ఆ పైన అధికారులు ఎలా అయితే చేశారో అది కూడా చేయమన్నారు. ఒకవేళ గొర్రెపిల్ల అయినప్పటికీ కూడా అదే ప్రొసీజర్ దేవుడు చేయమన్నాడు. పాప పరిహారార్థ బలిలో ఇవన్నీ భాగాలుగా ఉన్నాయి. ఆ తర్వాత ప్రియులరా, లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఈ పాప పరిహారార్థ బలి ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వబడుతుంది లేదా ఎలాంటి వారు చేయాలి అనే విషయాన్ని క్లియర్గా బైబిల్లో మనం చూస్తాం. చూడండి, ఆ రిఫరెన్స్లు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో లేవికాండము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. మొదటి 2 వచనాలు మనం చదువుతున్నాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము యెహోవా ఆజ్ఞలన్నిటిలో, చూడండి, దేవుని ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైన ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు, చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, ప్రజలు అపరాధులగునట్లుగా అభిషిక్తుడైన యాజకుడు ఒకవేళ పాపం చేసిన ఎడల తాను చేసిన పాపము నిమిత్తమై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. పాప పరిహారార్థ బలిగా ఏం చేయాలా? తీసుకురావాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ మాటలన్నీ చెప్పాను. అది తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి ఇవన్నీ కూడా. అయితే దేవుడు అక్కడ మెన్షన్ చేస్తే ఏమన్నాడంటే, పొరపాటున చేయరాని కార్యములు చేస్తే, ఒకవేళ అతడు ఒక పని చేశాడు, అది తప్పు అని బహుశా తెలియక చేసేసిన తర్వాత తను ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధానంలో అది పొరపాటుని తెలిసినప్పుడట తెలియజేసానులేండి, ఏదో ఆ టైం ప్రభావం అలాంటిది, అలా చేశానండి అని తప్పించుకోవడానికి లేదట. నువ్వు తెలిసి చేసినా తెలియ చేసిన పాపము